మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రజలచే ఎన్నుకోబడిన మీరు, ప్రజల కోసం ఎన్నుకోబడిన మీరు, ప్రజల కోసం ఎన్నుకోబడిన మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులు చేయటం, రాష్ట్రంలో నుంచి తరిమివేయటం, అక్రమ కేసులు బనాయించి ఒక ఎంపీ స్థాయికి ఎదిగిన నందిగం సురేష్ లాంటి దళిత సోదరుణ్ణి ఈ రోజున అక్రమ కేసులు పెట్టి జైల్లో మగ్గిపోయేటట్టుగా చేసిన మీకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. మొండితోక జగన్మోహన్ రావు గారిని, మొండితోక అరుణ్ గారిని ఎక్కడో జరిగిన ఒక అల్లరి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఆ కార్యక్రమానికి బాధ్యులుగా ఓ దళిత నాయకులైన ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో నుంచి అత్యున్నతమైన విలువలు కలిగిన ఆ కుటుంబాన్ని ఈ రోజున భయభ్రాంతులు చేశారు, వాళ్ళు పారిపోయేటట్టు చేశారు. ఈ పాపం ఊరికే పోదు. ఇన్ని చేస్తూ ఓ నందిగం సురేష్, ఓ మొండితోక జగన్మోహన్ రావు, ఓ మొండితోక అరుణ్ గారు ఇలాంటి దళిత నాయకత్వాల మీద దాడి చేస్తూ, మరోపక్క మీరే ఇచ్చిన హోంమంత్రి గారికి పరిపాలించడం రాదని మీ ఉప ముఖ్యమంత్రి అంటే కళ్లప్పగించి చూసిన చంద్రబాబు నాయుడు గారికి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళైనప్పుడు, బలహీన వర్గాల వాళ్ళైనప్పుడు, మైనార్టీలైనప్పుడు, పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేస్తం లబ్ధిదారులైనప్పుడు, కాపు నేస్తం లబ్ధిదారులైనప్పుడు, ఓ జాలర్కి, ఓ కుమ్మరికి, ఓ పాస్టర్ గారికి, ఒక ఇమాముకి, ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు, అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు, బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు? మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం. మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క ఇంట్లో ₹1,00,000, ₹1,70,000, ₹2,00,000, ₹3,00,000, ₹8,00,000 వచ్చిన ఓ ఇంటిని నేను గడప గడప కార్యక్రమంలో చూశాను. ఈ రోజు నా కుటుంబాలన్నీ బజార్ను పడినాయి. చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రజలకు డీబీటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో విలువలాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం బటన్ నొక్కి డబ్బులు వేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి నిరంతరం కొనుగోలు చేస్తూనే వచ్చారు. అందుకే జీడీపీ గ్రోత్ ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది.